ఎరికో గోడలు ముందున్నా ఎర్ర సముద్రము ఎదురైనా ఎరికో గోడలు ముందున్నా ఎర్ర సముద్రము ఎదురైనా అద్భుత దేవుడు మనగుండా భయమేలా మనకింకా యుద్ధము యెహోవాదే యుద్ధము యెహోవాదే యుద్ధము యెహోవాదే యుద్ధము యెహోవాదే. ప్రభువు పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమందు పరిశుద్ధాత్మ దేవుడు ఒక ప్రత్యేకమైన సందేశాన్ని మన మధ్యకు తీసుకురావాలని ఆశపడుతూ ఉన్నాడు. సందేశం ఏమనగా, యెహోషువ వలె నాయకునిగా నీవున్నావా? పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్కరిని ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఏమనంటే, యెహోషువ వలె నాయకునిగా నీవున్నావా? ఆర్ యు ఏ లీడర్ లైక్ జాషువా? లేక యెహోషువలోనున్న నాయకత్వపు లక్షణాలు నీవు కలిగి ఉన్నావా? డూ యూ హ్యావ్ లీడర్షిప్ క్వాలిటీస్ లైక్ జాషువా? దేవాది దేవుడు ప్రతి మనిషికి కొన్ని నాయకత్వపు లక్షణాలు దయచేయచ్చు ఉన్నాడు. మరికొందరికి గురువుల ద్వారా ఆ నాయకత్వపు లక్షణాలు తర్బీదునిచ్చి వారికి దయచేయచ్చు ఉన్నాడు. ఇశ్రాయేలీలను ఐగుప్తు బానిసత్వము నుండి విడిపించి పాలుతేనెలు ప్రవహించే ప్రదేశానికి నడిపించడానికి మోషేను ఒక నాయకునిగా ఎన్నుకున్నాడు. మోషే ఫరో చక్రవర్తితో పోరాడి అనేక అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు దేవుని ద్వారా జరిగించి వారికి విమోచన విడుదల కలిగించి వారిని పాలుతేనెలు ప్రవహించే ప్రదేశానికి నడిపించే సమయంలో మోషే చనిపోయాడు. అతడు చనిపోయిన తరువాత అతని స్థానములో దేవాది దేవుడు యెహోషువ అనేటువంటి నాయకుని అభిషేకించాడు. ఈ దినమందు పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క యెహోషువలో ఉన్నటువంటి నాయకత్వపు లక్షణాల గురించి మనతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాడు. అయితే ఇక్కడ మనలో ఒక ప్రశ్న బయలుదేరుచు ఉన్నది. ఆ ప్రశ్న ఏమిటంటే, యెహోషువ దగ్గర 3500 సంవత్సరాలకు పూర్వము జీవించాడు. అతడు ఇశ్రాయేలీయుల ప్రజలను నడిపించాడు. ఆయన యొక్క లక్షణాలు ఇప్పుడు మనం ఎందుకు ధ్యానించాలనేటువంటి ప్రశ్న మనలో బయలుదేరుచు ఉన్నది. పరిశుద్ధాత్మ దేవుడు ఒక సత్యాన్ని మనకు బయలుపరుస్తూ ఉన్నాడు. ప్రతి ఒక్కరూ దేవాది దేవునిచే నాయకునిగా అభిషేకించబడిన వారు కనుక తన కుటుంబాన్ని, తన సంఘాన్ని, తన సమాజాన్ని పాపము నుండి, శాపము నుండి, రోగము నుండి, శిక్ష నుండి విడుదల కలిగించి ఆ పరలోక రాజ్యానికి పోవడానికి ప్రతి ఒక్కరూ నాయకుని వలె మార్గము చూపించేవారై ఉండాలి. కనుకనే ప్రతి ఒక్కరిని దేవాది దేవుడు కొన్ని ప్రత్యేకమైనటువంటి విశేషమైనటువంటి లక్షణాలతో ఆయన అభిషేకిస్తూ ఉన్నాడు. ఈ దినమందు పరిశుద్ధాత్మ దేవుడు యెహోషువలో ఉన్నటువంటి 5 విశేషమైన లక్షణాల గురించి మనతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాడు. ఈ 5 లక్షణాలు ఏమని మనం ఆలోచించినప్పుడు, మొట్టమొదటిగా యెహోషువ మోషేకు పరిచారకుడు. యెహోషువ మోషేకు పరిచారకుడు. జాషువా వాజ్ ఎన్ అసిస్టెంట్ టు మోజెస్. నిర్గమాకాండము 24వ అధ్యాయం 12, 13 వచనాలు మనం చదివినట్లయితే, అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు కొండ ఎక్కి నా యొద్దకు వచ్చి అచ్చట ఉండుము. నీవు వారికి బోధించున్నట్లు నేను వ్రాసిన ఆజ్ఞలను, ధర్మశాస్త్రమును, రాతి పలకలను నీకిచ్చదనగా మోషేయు అతని సహచరుడైన యెహోషువయు, మోషేయు అతని సహచరుడైన యెహోషువయు పైకి లేచారు. సో మోసెస్ రోజ్ విత్ హిస్ అసిస్టెంట్ జాషువా. పిలిచింది ఒక్కరిని, కానీ ఇద్దరు లేచారు, ఇద్దరు ప్రయాణమయ్యారు. నా ప్రియ సహోదరి, నా ప్రియమైన సహోదరుడా, ఈ దినమందు పరిశుద్ధాత్మ దేవుడు ఒక సత్యాన్ని మనకు బయలుపరుస్తూ ఉన్నాడు. అదేమనగా, నాయకునికి పరిచారకుడు ఎంతో అవసరమై ఉన్నాడు. ప్రతి నాయకునికి ఒక పరిచారకుడు అవసరమై ఉన్నాడు. నిర్గమాకాండము 17వ అధ్యాయం 12, 13, 15 వచనాలు మనం చదివినట్లయితే,
ఇశ్రాయేలీయులు అమాలేకీయులతో యుద్ధము చేయుచున్నప్పుడు వారు యుద్ధము చేయుచుండగా లోయలో యెహోషువ నాయకత్వంలో యుద్ధము జరుగుచున్నది. అయితే కొండ మీద మోషే తన చేతులను పైకెత్తాడు. ఎప్పుడైతే మోషే తన చేతులను పైకెత్తాడో ఇశ్రాయేలీయులు గెలుస్తూ ఉన్నారు. అతడు మోషే తన చేతులను దించినప్పుడు అమాలేకీయులు గెలుస్తూ ఉన్నారు. మోషే చేతులు బరువెక్కినప్పుడు ఆయన ఎక్కువ సమయాన్ని ఆ చేతులను ఎత్తి పట్టుకొనలేకపోయినప్పుడు, బరువెక్కినప్పుడు అతని దగ్గరున్నటువంటి అనుచరులు, పరిచారకులైనటువంటి అహరోను హూరులు ఒక రాయి తీసుకుని వచ్చి మోషేను కూర్చోబెట్టి ఒకరు కుడి చేతిని ఒకరు ఎడమ చేతిని 2 చేతులను ఆకాశం వైపు ఎత్తారు. ఎప్పటి వరకు? సూర్యుడు అస్తమించే వరకు. ఎప్పటి వరకు? ఇశ్రాయేలీయులు యుద్ధములో గెలిచినంత వరకు. నా ప్రియ సహోదరి, నా ప్రియమైన సహోదరుడా, కనుక ఒక నాయకుడు తన చేతులను పైకెత్తుటనగా ప్రార్థన విజ్ఞాపన చేసినప్పుడు దేవాది దేవుని శక్తి వారి మీదకి దిగింది కనుక వారు అమాలేకీయులను ఓడించగలిగారు, వారు విజయాన్ని సాధించగలిగారు. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఒక సత్యాన్ని మనకు బయలుపరుస్తున్నాడు. కుటుంబములో అనేక సమస్యలు వచ్చినప్పుడు, కన్నీరు కలవరము లేక వేదన బాధ కలిగినప్పుడు, దుఃఖము కలిగినప్పుడు, లేక అనారోగ్యం పాలైనప్పుడు, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు నాయకుడైన వాడు తన చేతులను పైకెత్తాలంటే దేవాది దేవునికి ప్రార్థన విజ్ఞాపన చేయాలి. అతడు ప్రార్థించలేనప్పుడు తనకు అనుచరులైన భార్య, పిల్లలు వారిరువురును అతని యొక్క చేతులను పైకెత్తుకొని పట్టుకోవాలి. అంటే ప్రార్థనలో అతనితో ఏకీభవించి ప్రార్థించేవారైనప్పుడు అటువంటి కుటుంబం మీదకి దేవాది దేవుడు తన యొక్క ఆశీర్వాదాలు దించే దేవుడై ఉన్నాడు. దేవాది దేవుడు అటువంటి కుటుంబానికి గొప్ప విజయాలు దయచేసే దేవుడై ఉన్నాడు. ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు చేసే దేవుడై ఉన్నాడు. పరలోకం నుండి తన దేవదూతలను పంపి వారికి విజయాలు సాధించే దేవుడై ఉన్నాడు. కనుక ఈ దినమందు ప్రతి నాయకుడు మొట్టమొదటిగా పరిచారకుడుగా ఉండాలి. రెండవదిగా యెహోషువ విశ్వాసము కలిగిన నాయకుడు. యెహోషువ విశ్వాసము కలిగిన నాయకుడు. జాషువా వాస్ ఏ ఫెయిత్ఫుల్ లీడర్. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయం 5-6 వచనాలు మనము చదివినట్లయితే దేవుడు యెహోషువతో చెప్తూ ఉన్నాడు. ఏమని చెప్తూ ఉన్నాడంటే, నీవు బ్రతుకు దినములన్నిటిను ఏ మనుష్యుడును నీ ఎదుట నిలువలేకయుండును. ఏ మనుష్యుడును నువ్వు ఎదుట నిలువలేకయుండును. నేను మోషేకు తోడయుండున్నట్లు నీకు నువ్వు తోడయుందును. నిన్ను విడువను ఎడబాయను, నిబ్బరముగా ధైర్యముగా నుండమని చెప్తూ ఉన్నాడు. మోషే చనిపోయిన తర్వాత దేవాది దేవుడు యెహోషువను అభిషేకించి యెహోషువతో చెప్తూ ఉన్నాడు, నీవు బ్రతుకు దినములన్నీ 1 రోజు 2 రోజులు 3 రోజులు కాదండి, లైఫ్ లాంగ్, యాజ్ లాంగ్ యాజ్ జాషువా లివ్డ్ ఆన్ దిస్ ఎర్త్. దేవాది దేవుని వాగ్దానం ఏమిటంటే, నీతోనే ఉంటాను అంటున్నాడు. నా ప్రియ సహోదరి, నా ప్రియమైన సహోదరుడా, ఈ దినమందు దేవాది దేవుడు మనతో మాట్లాడే సత్యం ఏమిటంటే, దేవుని యందు విశ్వాసం ఉంచినట్లయితే, నిజ దేవుని యందు విశ్వాసం ఉంచినట్లయితే ఆయన మనతో ఎల్లప్పుడూ ఉండు దేవుడై ఉన్నాడు. మనకు విజయాలు సాధించి పెట్టే దేవుడై ఉన్నాడు. మనల్ని ఆశీర్వదించి అభిషేకించే దేవుడై ఉన్నాడు. పరలోక శక్తితో నింపు దేవుడై ఉన్నాడు. అయితే విశ్వాసం అంటే ఏమిటి? హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం మనం చదివినట్లయితే, విశ్వాసమునున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమని చెప్తూ ఉన్నది. దేని కొరకు మనము నిరీక్షిస్తున్నాము, వేటి కొరకు ఎదురు చూస్తున్నామని మనం ఆలోచించినప్పుడు మన నిరీక్షణ ఏమంటే, ఈ లోకం విడిచిన తరువాత పరలోకానికి పోయేటువంటి నిరీక్షణ. దాని కొరకు మనం ఎదురు చూస్తున్నాము. కనుక ఆ పునాదులు కలిగిన పట్టణము, దేవుడు సిద్ధపరిచిన పట్టణము,
జీవము కలిగిన పట్టణము, సహవాసములు కలిగిన పట్టణము, సౌభాగ్యములతో నిండిన పట్టణము, విశ్రాంతినిచ్చే పట్టణము, అధికమైన ఫలములను మనకు అనుగ్రహించేటువంటి పట్టణమై ఉన్నది. కనుక ఆ బంగారు వీధులలో మనము, ఆ యొక్క నివాసాలలో మనము నివసించాలంటే ఇక్కడ నిజ దేవుని యందు మనము అఖండ విశ్వాసము కలిగి ఉండాలి. కనుక జాషువా విశ్వాసము కలిగి ఉన్నాడు కనుక వారిని, తన యొక్క ప్రజలనందరినీ ఆ కానానుకు, ఆ పాలు తేనెలు ప్రవహించే ప్రదేశానికి నడిపించగలిగాడు. మూడవదిగా యెహోషువ విధేయత కలిగిన నాయకుడు. విధేయత కలిగిన నాయకుడు. జాషువా వాస్ ఎన్ ఒబీడియంట్ లీడర్. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయం 20వ వచనం మనం చదివినట్లయితే, యాజకులు బూరలు ఊదగా ప్రజలు కేకలు వేసిరి. ఆ బూరల ధ్వని వినినప్పుడు ప్రజలు ఆర్భాటముగా కేకలు వేయగా ప్రాకారములు కూలెను. ప్రజలందరూ తమ ఎదుటికి చక్కగా పట్టుకొని ప్రాకారములు ఎక్కి ఆ పట్టణమును పట్టుకొనిరి అని చదువుతున్నాం. ఇక్కడ ఇశ్రాయేలీలు యెరికో పట్టణాన్ని పట్టుకోవడానికి దేవాది దేవుడు వారికి ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఏమిటి ఆజ్ఞ అనగా, ఆ పట్టణము చుట్టూను తిరుగుచు వారు బూరలు ఊదాలా, రెండవదిగా కేకలు వేయాల. ఆ విధముగా మోషే వారికి ఆజ్ఞాపించిన విధముగా ఇశ్రాయేలులందరూ, యాజకులందరూ ముందుగా నిలవబడి బూరలు ఊదుచుండగా, వారు కేకలు వేయుచుండగా యెరికో గోడలు కూలిపోయినవి. కనుక ఇశ్రాయేలీలు ఆ పట్టణాన్ని ఎంతో సులభంగా పట్టుకొనగలిగారు. నా ప్రియ సహోదరి, నా ప్రియమైన సహోదరుడా, పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఒక సత్యాన్ని బయలుపరుస్తూ ఉన్నాడు. దేవాది దేవుని ఆజ్ఞకు మనము విధేయులమై ఉన్నట్లయితే మన యొక్క వ్యక్తిగత జీవితంలో దేవాది దేవుడు ఇటువంటి అడ్డంకులను తొలగించేవాడై ఉన్నాడు. ఎటువంటి అడ్డంకులైనను, ఎటువంటి కష్టాలైనను, నష్టాలైనను, ఇరుకులైనను, ఇబ్బందులైనను దేవాది దేవుడు మన ముందు నుండి తొలగించి మనకు అనేక విజయాలు పెట్టే దేవుడై ఉన్నాడు. కనుక కుటుంబ యజమాని తాను చేసేటువంటి కార్యాలన్నిటికీ తనకు అనుచరులైనటువంటి, తనకు సహాయపడేవారైనటువంటి భార్య బిడ్డలు యజమానికి విధేయులై ఉండాలి. అంతేకాకుండా కుటుంబం అంతయును దేవాది దేవునికి, ఆయన ఆజ్ఞలకు విధేయులై ఉన్నప్పుడు ఆ కుటుంబములో అనేక విజయాలు మనము చూడగలుగుతున్నాము. అభిషేకించిన కుటుంబం అయి ఉంటున్నది. దేవాది దేవుని యొక్క ఆశీర్వాదాలు ఆ కుటుంబంపై దిగుతూ ఉన్నాయి కనుక ఆ కుటుంబాల్లో ఎల్లప్పుడూ విజయాలు సాధించే కుటుంబం అయి ఉన్నది. నాలుగవదిగా యెహోషువ ప్రార్థించే నాయకుడు. జాషువా వాస్ ఏ ప్రేయింగ్ లీడర్. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 7, 8, 9 వచనాలు మనము చదివినట్లయితే యెహోషువ ప్రార్థిస్తూ ఉన్నాడు. ఏమని ప్రార్థిస్తున్నాడు? అయ్యో ప్రభువా యెహోవా, మమ్మును నశింపజేయునట్లు అమోరీయుల చేతికి మమ్ము అప్పగించుటకు ఈ జనులను యోర్దానును నీవెందుకు దాటించితివి? మేము యోర్దాను అవతల నశించుట మేలు. మేము ఇక్కడికి ఎందుకు వచ్చాము? ఆ యోర్దాను అవతలే మేము ఉండుట మేలు అని దేవాది దేవునికి మొరపెడుతూ ఉన్నాడు. ఎందుకు ఆ విధంగా మొరపెడుతూ ఉన్నాడు? ఎందుకు అంత బాధను అతడు వ్యక్తపరుస్తూ ఉన్నాడని మనం ఆలోచించినప్పుడు, ఇశ్రాయేలీలు అనేక యుద్ధాలలో విజయాలు సాధించారు. దగ్గర 10 యుద్ధాలలో విజయాలు సాధించారు. అయితే హాయి అనేటువంటి ఒక చిన్న పట్టణముతో యుద్ధము చేయునప్పుడు వారితో ఓడిపోయారు. చాలా చిన్న పట్టణం, చాలా తక్కువ మంది ప్రజలతో వారు ఓడిపోయారు. వారి నాయకుడైనటువంటి యెహోషువ దేవాది దేవునికి మొరపెట్టినప్పుడు, తన ప్రజలందరి చేత దేవునికి మొరపెట్టినప్పుడు దేవాది దేవుడు వారికి
వారు చేసినటువంటి తప్పిదమును, వారు చేసినటువంటి పాపాన్ని వారికి బయలుపరిచాడు. నా ప్రియ సహోదరి, నా ప్రియమైన సహోదరుడు, ఈ దినమందు పరిశుద్ధాత్మ దేవుడు మనకు బయలుపరిచే సత్యమేమనగా, ఇక్కడ దేవుడు మనకు బయలుపరిచే సత్యమేమనగా, మనం విజయాలు సాధించినప్పుడు మన బంధువులు, మిత్రులు, స్నేహితులతో మనం పంచుకోవచ్చు. ఎందుకంటే మన విజయాలను చూచి వారు అనేకమైన విజయాలు వారి జీవితాల్లో సాధించగలరు. అయితే మనము ఓడిపోయినప్పుడు, మనం విజయాలు సాధించలేక పడిపోయినప్పుడు మన స్థితి ప్రజలతో కాదు, ప్రభువుతో చెప్పుకోవాలి. ప్రభువా, నేను ఓడిపోవడానికి గల కారణం ఏమిటని మనము ప్రభువుని అడిగినట్లయితే దేవాది దేవుడు ఓడిపోవడానికి కారణాన్ని మనకు బయలుపరుస్తాడు. మరలా ఆ యొక్క సంగతి మీద మనము విజయాన్ని సాధించుకోవడానికి పరిష్కారాన్ని మనకు బయలుపరిచే దేవుడై ఉన్నాడు. కనుక ఇక్కడ యెహోషువ ప్రార్థించినప్పుడు ఆకాను ఆ యొక్క పట్టణాన్ని, యెరికో పట్టణాన్ని పట్టుకునేటప్పుడు, యెరికో పట్టణంలో ఆకాను ప్రవేశించినప్పుడు అక్కడ శపితమైనటువంటి దేనిని తీసుకురాకూడదని చెప్పి దేవుడు ఆజ్ఞాపించినప్పుడు ఆకాను ఎవ్వరికి తెలియకుండా కొంత బంగారమును, సీనాయి వస్త్రాన్ని, కొంచెం వెండను తీసుకొని వచ్చి తన గుడారములో దాచుకున్నాడు. కనుక పాపము చేశాడు గనుక వారు శపితమైపోయారు. కనుక శాపం వారి మీదకి వచ్చింది. కనుక వారు పెద్ద పట్టణాలు జయించిన వారు చిన్న పట్టణంలో ఓడిపోయారు. నా ప్రియ సహోదరి, నా ప్రియమైన సహోదరుడా, ఈ దినమందు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడే సత్యమేమనగా, మన వ్యక్తిగత జీవితాల్లో మనలో పాపం ఉన్నట్లయితే, మనం ఏమైనా పాపపు కార్యాలు చేయనట్టయితే శాపం మన మీదకి వస్తుంది. ఓటమి పాలైపోయేటువంటి దుస్థితి మనం ఎదుర్కొనుచున్నాం. కనుక దేవునికి మొరపెట్టినట్లయితే ఆయన మన పాపాన్ని బయలుపరుస్తూ ఉన్నాడు, మనకు పరిష్కారము చూపించే దేవుడై ఉన్నాడు. కనుక యెహోషువ ప్రార్థనాపరుడై ఉన్నాడు. యెహోషువ ప్రార్థించే నాయకుడు. ఆఖరిగా యెహోషువ తీర్మానాల నాయకుడు. జాషువా వాస్ ఎ లీడర్ ఆఫ్ డిసిషన్స్. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయం 15వ వచనం మనం చదివినట్లయితే, యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల, ఇశ్రాయేలీయులతో చెప్తూ ఉన్నారు. ఎందుకంటే వారు విగ్రహారాధికులైపోయారు, వారు అన్యదేవత ఆరాధన చేస్తూ ఉన్నారు. కనుక యెహోషువ కోపముతో, వేదనతో, బాధతో వారితో చెప్తూ ఉన్నాడు. ఏమని చెప్తూ ఉన్నాడంటే, యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరెవరిని సేవింపకోరుదురో కోరుకొనినను, మీరు ఎవరిని సేవించుదురు అని కోరుకొనినను, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదననేటువంటి తన తీర్మానాన్ని వారికి బయలుపరిచాడు. మీరు ఎవరినైనా సేవించవచ్చు, అయితే నేనును నా కుటుంబము మరెవ్వరిని సేవించము, ఆ జీవాధిపతిని, ఆ సృష్టికర్తనే మేము సేవిస్తామని చెప్పేసి తన యొక్క తీర్మానాన్ని వారికి బయలుపరిచాడు. నా ప్రియ సహోదరి, నా ప్రియమైన సహోదరుడా, ఈ దినమందు పరిశుద్ధాత్మదేవుడు గొప్ప సత్యాన్ని మనకు బయలుపరుస్తున్నాడు. ఆనాడే కాదు, ఈనాడు కూడా ప్రపంచమంతా ప్రజలనేకులు సృష్టికర్తను మర్చిపోయే సృష్టిని పూజిస్తూ ఉన్నారు. జీవాధిపతిని వదిలివేసి నిర్జీవమైన శిలలను, శిల్పాలను వారు ఆరాధిస్తూ ఉన్నారు. పరలోకము నుండి ఈ లోకానికి దిగివచ్చిన పరమ తండ్రి కుమారుని వదిలివేసి విసర్జించి ఈ లోక బాబాలను, ఫేక్ బాబాలను, అబద్ధ బాబాలను వారు ఆరాధిస్తూ ఉన్నారు. కనుకనే దేవుని యొక్క ఉగ్రత, దేవుని యొక్క కోపము ఈ భూమి మీదకి, ఈ యొక్క ప్రజల మీదకి వచ్చుచూ ఉన్నది. కనుక మనము నిజ దేవుని ఆరాధించే వారై ఉండాలి. ఇక్కడ యెహోషువ తన తీర్మానాన్ని బయలుపరుస్తూ ఉన్నాడు. మీరెవరిని సేవించినను నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదమని తన తీర్మానాన్ని బయలుపరుస్తున్నాడు. కనుక ఈ లోక ప్రజలు ఎవరిని సేవించినప్పటికి కూడా
నిజ దేవుని ఎరిగిన వారము, ఆయనను ఆరాధించే వారము, ఆయనను ఘనపరిచే వారము, మహింపరిచే వారము, ఆయన ద్వారా పాపము నుండి, శాపము నుండి, రోగము నుండి విడుదల పొందిన వారము. ఆయనను మాత్రమే మనము ధ్యానించాలి, ఆయనను మాత్రమే మనం పూజించాలి, ఆయనను మాత్రమే మనము సేవించాలి. కనుక ఈ దినమందు పరిశుద్ధాత్మ దేవుడు ఈ 5 సత్యాలు మనకు బయలుపరుస్తూ ఉన్నాడు. ఏమనగా, నాయకునిగా ఉండాలంటే మొట్టమొదటిగా మనము పరిచారకులుగా ఉండాలి. రెండవదిగా దేవాది దేవుని యందు అఖండ విశ్వాసాన్ని ప్రదర్శించే వారిగా ఉండాలి. మూడవదిగా యెహోషువ వలె విధేయత కలిగినటువంటి నాయకులుగా ఉండాలి. నాలుగవదిగా యెహోషువ వలె ప్రార్థించే నాయకులుగా మనం ఉండాలి. ఐదవదిగా యెహోషువ వలె తీర్మానాలు తీసుకునేటువంటి నాయకులుగా ఉన్నట్లయితే మనము కూడా యెహోషువలో ఉన్నటువంటి నాయకత్వపు లక్షణాలు మనం కలిగి ఉన్నట్లయితే దేవాది దేవుడు మనకు ముందుగా నడుచు దేవుడై ఉన్నాడు. ఎందుకంటే మన మార్గాన్ని సరళం చేయడానికి దేవాది దేవుడు మన వెనక ఉండి ఎటువంటి అపాయాలు రాకుండా మనల్ని కాపాడే దేవుడై ఉన్నాడు. మనకు క్రింద నుండి ఆయన మనము పడిపోకుండా, లేక ఆ పాతాళ లోకానికి, ఆ నరకానికి పోకుండా మనల్ని ఎత్తుపట్టుకునే దేవుడై ఉన్నాడు. మనకు పై నుండి ఆ పరలోక ద్వారాలు మనకందరికీ తెరిచే దేవుడై ఉన్నాడు. కనుక నిజ దేవుని ఆరాధించేవారు, నిజ దేవుని కొలిచేటువంటి వారు దేవుని యొక్క ఆశీర్వాదాలకు పాత్రులై ఆ పరలోక రాజ్యానికి వారసులై ఉండేవారై ఉన్నారు. దేవాది దేవుడు మనల్ని అందరినీ దీవించును కాక. ఒక్క నిమిషం ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగల ప్రభువా, ఇదిగో నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడిన దేవా నీకు వందనాలు. మేము కూడా మా యొక్క వ్యక్తిగత జీవితంలో యెహోషువ వలె అయ్యా పరిచారకులుగా ఉండేటువంటి కృప మాకు దయచేయండి. యెహోషువ వలె విశ్వాసము కలిగినటువంటి నాయకులుగా ఉండడానికి మమ్మల్ని అభిషేకించండి. యెహోషువ వలె విధేయత కలిగినటువంటి నాయకులుగా మమ్మలను తీర్చిదిద్దండి. యెహోషువ వలె ఒక ప్రార్థనా వీరులుగా మమ్మల్ని మార్చండి. యెహోషువ వలె తీర్మానాలు చేసుకునేటువంటి నాయకులుగా, నిజదేవుని ఆరాధించే నాయకులుగా మమ్మల్ని మార్చమని మా ప్రభువును, మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మనలను దీవించునుగాక. ఆమేన్.